తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసిన కూటమి సర్కార్పై మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే కూటమి నాయకులు ఆరోపణలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సిట్ వేస్తే వైసీపీ సిబిఐ ఎంక్వైరీ కోరిందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తేలింది కాబట్టే జగన్ ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. గత సంవత్సరంన్నరగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదం ఒక్క రాష్ట్రమే కాక దేశవ్యాప్తంగా ఈ ఆరోపణలు వెళ్ళటం జరిగాయి. దీని మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరడం మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల ప్రసాదం అతి పవిత్రమైనదిగా భావించే కోట్లాది మంది ప్రజలు మనోభావాలు బాధ పెట్టే విధంగా ఆ లడ్డూలో, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, పంది కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు. ఇటువంటి ఆరోపణలు జరిగినప్పుడు అటు తిరుమల సిబ్బంది, పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని భక్తులు మనోభావాలు